చెప్పి అడుగుతా ఉన్నాను. లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా, లేకపోతే ఒకటే రూమ్లో అందరినీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి టీఎస్పీఎస్సీ మరి ఎగ్జామ్స్ రాయించి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించిండా మహేందర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి కవితను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఆయనకు అవినీతి మరికే ఉంటే ఆ రోజు మరి మీరు ఎందుకు డీజీపీ స్థాయిలో ఆయనను కూర్చోబెట్టారని కూడా అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలని ఈరోజు బీఆర్ఎస్ కుట్ర పన్నుతా ఉన్నది. ఇంతకాలం 32 లక్షల మంది యువతీ యువకులకు అన్యాయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకురాలైనటువంటి కవిత ఈరోజు మరి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మా ప్రభుత్వం రాగానే మీరు ఎందుకు ఉద్యోగాలు ఇస్తలేరని మాట్లాడడము చాలా దురదృష్టకరం. 9.5 ఏళ్లలో మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? కనీసం 2 నెలలు కాకముందే ఈ ప్రభుత్వం చేస్తలేదు అని ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మరి ఆమెని హెచ్చరిస్తూ ఉన్నాను. మరి పేపర్ల లీకేజు కుట్రలతో ఇన్ని రోజులు ఉద్యోగాలు అసలైన యువతకు రాకుండా చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ నోటికాడి ముద్దను లాక్కొని అనర్హులైన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించిన ఘనత మరి కవిత గారిది కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిలబెట్టుకుంటారో మాట అనేటువంటి భయంతో ముందే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక పక్క మొన్ననే 7,000 మంది నర్సులను కూడా నియమించాము. మళ్ళా వారం 10-15 రోజుల్లో సీఎం గారు 15,000 మంది కానిస్టేబుల్ నియామకాలను కూడా చేపడతామనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాబట్టి మా ముఖ్యమంత్రికి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదంతా కూడా అమలు చేసే దిశగా ఈరోజు మా యొక్క ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి 2 సార్లు సింగరేణిలో భారీ మెజారిటీతో గెలిపిస్తే మరి సింగరేణిని విధ్వంసం చేసింది ఎవరు? సింగరేణి ఫండ్స్ అన్నీ కూడా తరలించకపోయింది ఎవరు అని చెప్తా ఉన్నాను. ఈరోజు సింగరేణి ఫండ్స్ అన్నీ కూడా మరి సిరిసిల్ల, గజ్వేలు, మరి మెదక్ డిస్ట్రిక్ట్లకు తరలించకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు కష్టపడి అక్కడ పైసలు సంపాదిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాను డెవలప్ చేయడం నిర్లక్ష్యం చేసి వాళ్ళ ఇష్టం ఉన్నట్టుగా ఆ యొక్క నిధులు మళ్ళించిన విషయం నిజం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. మరి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అన్నింటిలో వాటా ఉన్నది వీళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ నాయకులకు. మరి సింగరేణి అవినీతిలో కూడా ఎంత వాటా ముట్టిందో చెప్పాల్సిన అవసరం ఉందని కూడా కవితను నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. డిప్యుటేషన్లకు బదిలీలకు లెటర్లు ఇచ్చి ఎంత సంపాదించినావో కవిత చెప్పాల్సిన అవసరం ఉంది. నీ చిట్టా మొత్తం సింగరేణిలో ఎవరిని అడిగినా కూడా ఈరోజు చెప్తారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి అడిషనల్ అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ని నియమిస్తే నీకెందుకు భయం అని చెప్పి అడుగుతా ఉన్నాను. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్గా మరి ఆయన అసోసియేషన్కు ప్రధాన కార్యదర్శి. హైకోర్టులో 2,200 కేసులు పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆయన వాదించినటువంటి వ్యక్తి. తెలంగాణకు వ్యతిరేకంగా ఆయన ఎక్కడ కూడా చేసింది లేదు, తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకున్నది లేదు అని చెప్పి చెప్తా ఉన్నాను. మరి తెలంగాణ కోసం, తెలంగాణ న్యాయం కోసం కొట్లాడిన న్యాయవాదిగా ఈరోజు రజనీకాంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మరి నియమించిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక ముందైనా కూడా కవిత గారికి ఒకటే చెప్తా ఉన్నాను. అమ్మ, మీరు ప్రెస్ మీట్ పెట్టే ముందు, ఏదైనా మాట్లాడే ముందు గత 9.5 సంవత్సరాల మీ పరిపాలన ఒకసారి తిరిగి చూసుకోండి. ఏ విషయం మీదనైతే మీరు మాట్లాడుతూ ఉన్నారో ఆ విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసింది అని ఒక్కసారి వెనక్కి చూసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే, కేవలం మేము వచ్చి 2 నెలలు అవుతుంది, 2 నెలలకే 9.5 సంవత్సరాల ప్రభుత్వం అధికారంలో ఉన్న మీరు మా మీద విమర్శలు చేస్తే అది పద్ధతి కూడా కాదనేటువంటి విషయాన్ని, అంటే మీలాగా 9.5 సంవత్సరాలు మాకు ఇచ్చి చూడండి, ఏం చేస్తామో అప్పుడు తెలుస్తుంది. కానీ 2 నెలలు కాకముందే ఈరోజు ఏదో మేము ప్రజల్లో ఉండాలి, కనపడాలి అనేటువంటి పద్ధతిలో ఏదో ఒకటి మాట్లాడనేటువంటి పద్ధతిలో మీడియా మీదకి వచ్చి మాట్లాడడం మానేస్తే మంచిదని తెలియజేస్తూ, మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఏదో పద్ధతిలో పబ్లిక్లోకి వెళ్ళాలి, ఏదో ఒక విషయాన్ని తీసుకెళ్లాలని వాళ్ళు కల్పించుకొని మరి ఈ యొక్క విమర్శలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు తెలుసు, మొన్న ఓడిచ్చారు, ఏదో పార్లమెంట్లో మళ్ళీ సీట్లు గెలుస్తామని ఆశపడతా ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఇప్పటికే ప్రజాపాలనలో మా కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు
మరి 6 గ్యారంటీలను తీసుకుపోయేటువంటి ఫార్మేట్ ఏదైతే ఉందో తీసుకోవడం జరిగింది. వాటిని సర్వే చేపిస్తుంది, వాటన్నిటిని కూడా ప్రజలకు అందే విధంగా ముందుకు పోతుంది. ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేసింది, ఇంకొక 2 గ్యారంటీలను ఇంకొక వారం 10 రోజుల్లో అమలు చేయబోతా ఉంది. కాబట్టి మేము ఏదైతే భగవద్గీతగా భావిస్తున్నటువంటి మా మేనిఫెస్టోను అమలు చేస్తాము. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అది ప్రజలకు చేరేదాకా పని చేస్తామని తెలియజేసుకుంటూ, ఇకనైనా మీరు ఆలోచించు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని నా యొక్క సూచన చేస్తూ సెలవు తీసుకుంటాం.